ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండాన్ని ధ్యానించుకుంటున్నాం. అందులో ఆదికాండ ధ్యానాలు కొనసాగించుకుంటున్నాం. ఈ ఆదికాండ ధ్యానాలలో ఇంతవరకు 2 అధ్యాయాలు కంప్లీట్గా ధ్యానం చేసుకున్నాం. ప్రియులరా, ఈ వీడియోలో 3వ అధ్యాయంలో గల ధ్యానానికి సంబంధించి వచ్చేటటువంటి సందేహాలకు సమాధానాలను అన్వేషణ చేద్దాం. కనుక శ్రద్ధగా వినండి. ముఖ్యంగా మీకు తెలియచేసినటువంటి విషయము, ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రశ్నలకు సంబంధించి సమాధానాలను మనము ధ్యానించుకునే క్రమంలో వీడియో లెంత్ ఎక్కువ కాకుండా ఉండడం కోసము 2 భాగాలుగా మీకు అందించాలని ఉద్దేశించాను. కనుక దయచేసి ఈ 3వ అధ్యాయంలో వచ్చేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు 2 భాగాలుగా మీకు అందిస్తాను. 2 భాగాలుగా మీకు అందిస్తాను కనుక 2 భాగాలు చూసి మీ సలహాలు, సందేహాలు, అలాగే మీ కామెంట్స్ను నాకు తెలియచేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులరా, ఇక ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము, అందులో మొదటి ప్రశ్న, దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అని ఎవరన్నారు? దేవుడా, గ్రంథకర్తనా? దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అని ఎవరన్నారు? దేవుడా, గ్రంథకర్తనా? అన్నటువంటి ప్రశ్నకు సమాధానాన్ని మనము ఆలోచించగలిగితే, ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి అక్షరము దైవ ప్రేరేపితమని పరిశుద్ధ బైబిల్ మనకు తెలియచేస్తుంది. ఎలా అనగా, ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని వ్రాయబడింది. కనుక ప్రియులరా, ఈ యొక్క వాక్యాన్ని బట్టి సర్పము యుక్తిగలదై ఉండెను అని చెప్పుటలో గ్రంథకర్త చెప్పినప్పటికీ, గ్రంథకర్తకు ఆ ఆలోచన ఇచ్చినది, ప్రేరేపింప చేసినది దేవుడే అన్నటువంటి సమాధానాన్ని మనము గ్రహించగలము. ఇక 2వ ప్రశ్నను చూద్దాం. సాతాను హవ్వను శోధించినప్పుడు ఆదాము ప్రక్కన ఉన్నాడా లేడా? సాతాను హవ్వను శోధించినప్పుడు ఆదాము ప్రక్కన ఉన్నాడా లేడా అన్నటువంటి ప్రశ్నను మనము ఆలోచించగలిగితే, అందుకు సమాధానము ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనంలోని ఈ యొక్క వాక్యము మనము చూడగలము. ఎందుకంటే ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెన అన్నటువంటి మాటలో మీరు తినకూడదని దేవుడు చెప్పెన అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. మీరు అన్న మాటలో ఆదాము కూడా ఉన్నాడన్నటువంటి విషయము మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక 3వ ప్రశ్న, సాతాను మొట్టమొదట శోధించినది ఎవరిని? హవ్వనా లేక ఆదామునా? సాతాను మొట్టమొదట శోధించినది ఎవరిని? హవ్వనా లేక ఆదామునా అన్నటువంటి ప్రశ్నకు సమాధానము ఆలోచించగలిగితే, ప్రియులరా, వాస్తవంగా చాలామంది సేవకులు, బోధకులు హవ్వ మాత్రమే శోధించబడింది, హవ్వ మాత్రమే మోసపోయింది, హవ్వను మాత్రమే సాతాను శోధించాడు అన్నటువంటి విధానంలో వాక్యాన్ని చెబుతూ ఉంటారు. ప్రియులరా, జాగ్రత్తగా మనం గమనించగలిగితే, మొట్టమొదట ఆదాము శోధించబడినట్లుగా మనము చూడవచ్చు. అందుకు పరిశుద్ధ గ్రంథములో ఈ వాక్యాన్ని చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా చూస్తాం. మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి
అపరాధములో పడెను అని వ్రాయబడింది. ఈ వాక్యాన్ని బట్టి మొట్టమొదట అపవాది శోధించింది హవ్వను కాదు, ఆదామునే శోధించాడు అన్నటువంటి విషయము మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక 4వ ప్రశ్న, ఆదాము హవ్వలను శోధించినది సాతానా లేక సర్పమా అన్నటువంటి ప్రశ్నను చూద్దాం. ఆదాము హవ్వలను శోధించినది సాతానా లేక సర్పమా అన్నటువంటి ప్రశ్నకు సమాధానాన్ని మనము ఆలోచించగలిగితే, ప్రియులరా, శోధించేది సాతాను అన్నటువంటి విషయము మనకు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనంలో శోధకుడు అన్నటువంటి మాటను మనం చూస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు అన్నటువంటి వాక్యాన్ని చూస్తాం. దేవుడు శోధించడు, శోధకుడు కూడా కాదు. కనుక శోధకుడు ఎవరు అని అంటే సాతానే అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా మనము పరిశుద్ధ బైబిల్ను బట్టి గ్రహించవచ్చు. ఇక 5వ ప్రశ్నను మనము చూడగలిగితే, జంతువులు కూడా మాట్లాడగలవని చెప్పుటకు బైబిల్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా? జంతువులు కూడా మాట్లాడగలవని చెప్పుటకు బైబిల్లో ఆధారాలు ఉన్నాయా అన్నటువంటి ప్రశ్నను మనము ఆలోచించగలిగితే, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 27వ వచనంలో, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను, అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రియులరా, గమనించండి, జంతువైనటువంటి గాడిద మాట్లాడగలిగింది. అది మాట్లాడటానికి యెహోవా వాక్శక్తినిచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగే సాతాను చేత ప్రేరేపింపబడి ఈ సర్పము యుక్తిగలదై ఉన్నది గనక యుక్తిగలదైనటువంటి సర్పాన్ని సాతాను వాడుకున్నది. సాతాను సర్పము ద్వారా మాట్లాడినట్లు మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ ప్రశ్నకు జంతువులు కూడా మాట్లాడగలవని చెప్పుటకు బైబిల్లో ఆధారాలు ఉన్నాయనంటే ఎస్, ఉన్నాయి. అందుకే సర్పం కూడా మాట్లాడింది అని జవాబు మనం చూడొచ్చు. ఇక 6వ ప్రశ్న, సాతాను హవ్వతో చెప్పిన మాట ఏమిటి? సాతాను హవ్వతో చెప్పిన మాట ఏమిటి అని మనం ఆలోచిస్తే దానికి జవాబు ఆదికాండము 3వ అధ్యాయము 2వ వచనంలో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అన్నటువంటి మాట మాట్లాడినట్లు మనము చూస్తాం. ఇక 7వ ప్రశ్న, హవ్వ సాతానుతో చెప్పిన మాట ఏమిటి? హవ్వ సాతానుతో చెప్పిన మాట ఏమిటి అన్నటువంటి ప్రశ్నకు జవాబును మనం చూడగలిగితే, హవ్వ సాతానుతో చెప్పినటువంటి మాట, ఈ తోట ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో హవ్వ చెప్పినట్లు మనము సమాధానాన్ని చూడవచ్చు. ఇక 8వ ప్రశ్నను మనం చూడగలిగితే, సాతాను హవ్వతో మీరు పండు తింటే 3 లాభాలు కలుగుతాయి అన్నది. ఆ లాభాలు ఏమిటి? సాతాను హవ్వతో మీరు పండు తింటే 3 లాభాలు మీకు కలుగుతాయి అని చెప్పింది. ఆ లాభాలు ఏమిటి అన్నటువంటి ప్రశ్నకు సమాధానం మనం చూడగలిగితే, 1, మీ కన్నులు తెరవబడతాయి అని చెప్పింది. ఇక 2వది, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉంటారు అని చెప్పింది. 3వది, మీరు ఎప్పటికీ చావనే
స్థావరం అన్నటువంటి విషయాలు సాతాను హవ్వతో చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇక 9వ ప్రశ్నను మనం చూడగలిగితే, సాతాను హవ్వతో మీ కన్నులు తెరవబడును అన్నది. అంటే హవ్వ ఆదాములకు కన్నులు మూతబడి ఉన్నాయా అన్నటువంటి ప్రశ్న వస్తుంది. సాతాను హవ్వతో మీ కన్నులు తెరవబడును అని అంటుంది. అంటే ఇది వరకు హవ్వ ఆదాములు కన్నులు మూసుకున్నారా అన్నటువంటి ప్రశ్నను మనము ఆలోచించగలిగితే వివరణ ఈ రీతిగా మనం చూడొచ్చు. కన్నులు తెరిచి ఉన్నాయి అనుటకు వారి యొక్క కన్నులు తెరుచుకొని ఉన్నారు అని అనటానికి బైబిల్ చక్కగా జవాబునిస్తుంది. గమనించండి. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియునైనా వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు అని బైబిల్లో చూస్తూ ఉన్నాం. కనుక వారు కన్నులు తెరుచుకొని ఉన్నారు, చూపు కలిగి ఉన్నారు అన్నటువంటి సమాధానము మనకిక్కడ కనబడుతుంది. ఈ యొక్క కన్నులు లేదా ఈ కన్నులకు ఉన్నటువంటి ఈ చూపు ఎలాంటి చూపు అన్నటువంటి ఆలోచనకు మనము వస్తే 10వ ప్రశ్నలో వస్తున్నటువంటి సమాధానాన్ని బట్టి ఒక నిర్ణయానికి రావచ్చు. గమనించండి. 10వ ప్రశ్న, వారిద్దరి కన్నులు తెరవబడెను అన్న వాక్యంలో తెరవబడిన కన్నులు ప్రకృతి సంబంధమైనవా లేక ఆత్మ సంబంధమైనవా? వారిద్దరి కన్నులు తెరవబడెను అన్న వాక్యంలో తెరవబడినది ప్రకృతి సంబంధమైనటువంటి కన్నులా లేక ఆత్మ సంబంధమైనటువంటి కన్నులా అని మనము ఆలోచించగలిగితే బైబిల్ ఇస్తున్నటువంటి వివరణను మనము గమనిద్దాం. గమనించండి ప్రియులరా. ఇదివరకు అవ్వ చూపు కలిగే పండును చూసింది. ఆ పండు మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చే రమ్యమైనది అయి ఉండుట చూస్తున్నది. అంటే చూపు కలిగి ఉన్నది. ఆ చూపు ఏ విధమైన కనులకు సంబంధించినటువంటి చూపు అని మనం ఆలోచిస్తే హృదయ సంబంధమైనది లేదా ఆత్మ సంబంధమైనటువంటి చూపు కలిగి ఉన్నారు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితమే జీవిస్తున్నారు అనటానికి ముఖ్యమైనటువంటి మూలమేంది అని అంటే పండు తినకపోవటం వల్ల పాపము వారిలో ప్రవేశించలేదు గనుక వారు శరీరంలో ఉన్నప్పటికీ ఆత్మ సంబంధమైన జీవితాన్నే జీవిస్తున్నారు. గనుక వారు చూస్తున్నటువంటి చూపు వారి శరీరాలకు ఉన్నటువంటి కనులకు ఆత్మ సంబంధమైనటువంటి చూపే కలిగి ఉన్నారు అన్నటువంటి వివరణ మనము గమనించాలి. అందుకే ఇక్కడ వారి కన్నులు తెరవబడెను అంటే ప్రకృతి సంబంధమైనవా ఆత్మ సంబంధమైనవా అని ఆలోచిస్తే తెరవబడినది ప్రకృతి కన్నులే అని ఒక నిర్ధారణకు రావచ్చు. ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రములతో చూస్తున్నటువంటి వాళ్ళు వారి యొక్క శరీరాకృతులను బట్టి ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురి కాలేదు. ఎప్పుడైతే వారు పండు తిన్నారో వారు ఒకరు స్త్రీగాను ఒకరు పురుషుడుగాను, నీ శరీరాకృతి వేరు నా శరీరాకృతి వేరు అన్నటువంటి వివేకము కలిగి ఆలోచించగలిగారు. అందుకే ఆ కన్నులు తెరవబడను అని అంటే ప్రకృతి సంబంధమైనటువంటి కన్నులు తెరవబడ్డాయి కనుక శరీర సంబంధమైనటువంటి ఆకారాలను గుర్తించారు అన్నటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. తెరవబడినది ప్రకృతి సంబంధమైన కన్నుల లేక ఆత్మ సంబంధమైన కన్నుల అంటే ప్రకృతి సంబంధమైనటువంటి కన్నులే తెరవబడ్డాయి కాబట్టి శరీర సంబంధమైనటువంటి ఆకారాలను గుర్తించారు. రెండవ విషయం గమనించండి, లింగ భేదములు గుర్తించారు. అంటే నీవు స్త్రీవి నేను పురుషుడను, నీ శరీరాకృతి వేరు నా శరీరాకృతి వేరు అని ఒకరికొకరు సిగ్గుపడటం వలన ఒకరికి ఒకరు వేరై చెట్టచాటుకు వెళ్ళిపోయారన్నటువంటి విషయము మనం గమనించాలి.
కనుకే ఇక్కడ తెరవబడినది ప్రకృతి సంబంధమైనటువంటి కనులే తప్ప ఆత్మ సంబంధమైనటువంటి కనులు కావు. ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములు తెరవబడితే ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు, దైవికమైనటువంటి కార్యాలను వారు గుర్తిస్తారు. అందుచేత ఇప్పుడు తెరవబడినది ప్రకృతి సంబంధమైనటువంటి నేత్రాలే, ప్రకృతి సంబంధమైన కనులే తప్ప ఆత్మ సంబంధమైన కనులు కాదు. ఒక విషయం గమనించండి, ఆత్మ సంబంధమైనటువంటి కన్నులు తెరవబడితే జరిగేటటువంటి విషయాలను మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు మరణం జయించి తిరిగి లేచిన తర్వాత 3వ దినమున ఎమ్మాయి గ్రామమునకు ప్రయాణం వెళ్తున్నటువంటి సమయంలో శిశువులు యేసుక్రీస్తును గుర్తించలేదు. యేసు ప్రభు వారు రొట్టె విరిచి వారి చేతి వారికి ఇచ్చినప్పుడు, ఆ రొట్టె తిన్నప్పుడు వారి కన్నులు తెరవబడెను, అప్పుడు ఆయనను గుర్తించారు అన్నటువంటి వాక్యాన్ని లూకా సువార్త 24వ అధ్యాయంలో చూస్తాం. అంటే ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు తెరవబడితే దైవికమైనటువంటి కార్యాలు చూస్తారు అన్నటువంటి విషయం మనకు స్పష్టం. ఇక్కడ వారి కన్నులు తెరవబడెను అని వ్రాయబడింది. వారి కన్నులు తెరవబడితే దైవికమైనటువంటి కార్యాలకు భయపడరు, దేవునికి ఎదురుగా ఉంటూ ఆయనతో సహవాసం చేస్తారు. కానీ వీరికి కన్నులు తెరవబడిన తర్వాత చెట్ల చాటులకు వెళ్ళారు. ఆదామా ఎక్కడ ఉన్నావు అంటే నీ స్వరం విని నేను చెట్టు చాటుకు దాక్కున్నాను చెప్పాడు. ఈ వివరణ అంతటిని బట్టి తెరవబడినది ప్రకృతి సంబంధమైన కనులే తప్ప ఆత్మ సంబంధమైన కనులు కావు అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించవచ్చు. ఇక 11వ ప్రశ్న, అవ్వ ఆదాములు కచ్చడములను చేసుకున్నది ఏ చెట్టు ఆకులు? హవ్వ ఆదాములు కచ్చడములను చేసుకున్నది ఏ చెట్టు ఆకులు అన్నటువంటి ప్రశ్నకు జవాబు అంజూరపు చెట్టు యొక్క ఆకులతో కచ్చడములను చేసుకున్నట్లు జవాబును మనం చూడవచ్చు. ఇక 12వ ప్రశ్న, చల్లపూట తోటలో సంచరించుచున్నది దేవుడా, దేవుని స్వరమా అన్నటువంటి ప్రశ్నను మనం ఆలోచించగలిగితే, చల్లపూట తోటలో సంచరించుచున్నది దేవుడా, దేవుని స్వరమా అన్నటువంటి ప్రశ్నకు జవాబు దేవుడే సంచరిస్తున్నాడు. దేవుడు సంచరిస్తూ మాట్లాడటం వల్ల దేవుని యొక్క స్వరము విని ఆదాము దాక్కున్నాడు అన్నటువంటి వివరణ కూడా మనము చూడవచ్చు. ఇక 13వ ప్రశ్న, నీవు దిగంబరివి అని ఆదామునకు తెలిపినది ఎవరు అన్నటువంటి ప్రశ్నకు జవాబును మనం చూడగలిగితే, నీవు దిగంబరివి అని ఆదామునకు తెలిపినది ఎవరు అన్నటువంటి ప్రశ్నను మనం చూడగలిగితే, నీ యొక్క శరీరాకృతిలో మార్పు ఉంది, నువ్వు వేరే అన్నటువంటి నిర్ణయానికి వచ్చినది ఎవరు? అక్కడ ఏదైనా తోటలో ఇద్దరే ఉన్నారు, ఆదాము హవ్వ. వీరిద్దరి యొక్క స్థితిగతుల్లో మార్పు రావటం వల్ల మొట్టమొదట వారి కన్నులు తెరవబడెను గనుక వారు చెట్ల చాటుకు పరిగెత్తిపోయారు. ఈ మాటలను బట్టి అక్కడ నీవు దిగంబరివి అని ఆదామునకు తెలిపినది మాత్రము హవ్వనే. ఇక 14వ ప్రశ్న, నీవు చేసినది ఏమిటి అని దేవుడు మొదట అడిగినది ఎవరిని? నీవు చేసినది ఏమిటి అని దేవుడు మొదట అడిగినది ఎవరిని అన్నటువంటి ప్రశ్నకు జవాబు నీవు చేసినది ఏమిటి అని దేవుడు హవ్వను అడిగాడు. మొట్టమొదట నీవు చేసినది ఏమిటి అని దేవుడు హవ్వను అడిగినట్లుగా మనము చూస్తాము. ఇక 15వ ప్రశ్న, దేవుడు సర్పముకు ఇచ్చినటువంటి శాపములో 2 విషయాలు ఏవి? దేవుడు సర్పమునకు ఇచ్చినటువంటి శాపములోని 2 విషయాలు ఏమిటి అన్నటువంటి ప్రశ్నకు జవాబును మనం చూడగలిగితే, గమనించండి ప్రియులరా. ఒకటి, పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవు అని చెప్పిన ఒక విషయము. 2, కడుపుతో ప్రాకుతూ నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు అన్నటువంటి విషయము. ఇలా 2 విషయాలు శాపములో మనము గమనించవచ్చు. ఇక 16వ ప్రశ్న, దేవుడు స్త్రీకి ఇచ్చినటువంటి శాపములో 4 విషయాలు ఏవి అన్నటువంటి ప్రశ్నను మనం ఆలోచిస్తే, దేవుడు
స్త్రీకి ఇచ్చినటువంటి శాపములోని 4 విషయాలు ఏమిటి అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించగలిగితే, 1 ప్రయాసమును గర్భవేదనను హెచ్చించడం, 2 వేదనతో పిల్లలను కనటము, 3 భర్త ఎడల వాంఛ కలగటము, 4 భర్త ఆమెను ఏలటము. ఈ 4 విషయాలు స్త్రీకి ఇచ్చినటువంటి శాపములో మనము గమనించవచ్చు. ఇక 17వ ప్రశ్న, దేవుడు ఆదాముకు ఇచ్చినటువంటి శాపములో గల 4 విషయాలు ఏమిటి? దేవుడు ఆదాముకు ఇచ్చినటువంటి శాపములోని 4 విషయాలు ఏమిటి అన్నటువంటి ప్రశ్నను మనం ఆలోచిస్తే జవాబు, 1 నీ నిమిత్తము నేల శపించబడింది, 2 నేల నీకు ముండ్ల పొదలు గచ్చ పొదలు భూమి నీకు మొలిపిస్తుంది అన్నటువంటి విషయము, 3 నీ ముఖపు చెమట కార్చి ఆహారము తింటావు అన్నటువంటి విషయము, 4 నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు అన్నటువంటి విషయము. ఇక 18వ ప్రశ్నను మనం చూడగలిగితే, హవ్వ అన్న మాటకు ఆదాము ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటి? హవ్వ అను మాటకు ఆదాము ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటి అని ప్రశ్నకు జవాబు ఆదాము ఈ రీతిగా తెలియజేశాడు. ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి అని నిర్వచించాడు. ఇక 19, ఆదాము హవ్వలకు చర్మపు చొక్కాయిలను చేయించి తొడిగించినది ఎవరు? ఆదాము హవ్వలకు చర్మపు చొక్కాయిలను చేయించి తొడిగించినది ఎవరు అన్నటువంటి ప్రశ్నను మనము జవాబుగా చూస్తే, దేవుడైన యెహోవానే చర్మపు చొక్కాయిలను చేయించి తొడిగించాడన్నటువంటి విషయము మనము చూడవచ్చు. ఇక 20వ ప్రశ్న జాగ్రత్త వినండి. ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని ఎవరితో అన్నారు? జవాబును మనము చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఆధారాలను మనం చూడొచ్చు. దేవుడైనటువంటి తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ అలాగే పరిశుద్ధాత్మలతోనూ అన్నట్లుగా మనము నిర్ధారణకు రావచ్చు. అందుకు వాక్యాధారాలను మనము చూడగలిగితే, పరలోకంలో ఎవరెవరున్నారు అని ప్రశ్నించుకుందాం. ఆ పరలోకంలో ఎవరెవరు ఉన్నారు అన్నటువంటి ప్రశ్నకు జవాబు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము ఈ రీతిగా మనకు తెలియచేస్తుంది. భూలోకంలో ఉన్నటువంటి కుటుంబము అలాగే పరలోకంలో ఉన్నటువంటి కుటుంబము అని చెప్పాడు పౌలు అక్కడ. అంటే కుటుంబం అంటే యజమానుడు ఉంటాడు, కొడుకు ఉంటాడు, మిగతా వారు కూడా ఉంటారు. అలాగే పరలోకంలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అలాగే దూతగణాలు ఉన్నారు. వీరందరిని కలుపుకొని పరలోక కుటుంబము అని పౌలు ఈ వచనాలలో తెలియచేసినట్లుగా మనము నిర్ధారణకు రావచ్చు. 21వ ప్రశ్న, ఆదాము హవ్వలను ఏదెను తోటలో నుండి పంపివేసినది ఎవరు? ఆదాము హవ్వలను ఏదైనా తోటలో నుండి పంపివేసినది ఎవరు అన్నటువంటి ప్రశ్నకు జవాబు దేవుడైన యెహోవా పంపివేసినట్లుగా మనము చూడవచ్చు. ఇక 22వ ప్రశ్న మనం ఆలోచించగలిగితే, ఏదైనా తోటకు తూర్పు దిక్కున ఎవరిని నిలవబెట్టాడు అన్నటువంటి ప్రశ్న. ఏదైనా తోటకు తూర్పు దిక్కున ఎవరిని నిలవబెట్టాడు అన్నటువంటి ప్రశ్నకు జవాబు కెరూబులను నిలవబెట్టినట్లుగా మనము చూడవచ్చు. 23వ ప్రశ్నను మనం చూడగలిగితే, దేవుడు ఖడ్గజ్వాలలను ఎందుకు నిలవబెట్టాడు? దేవుడు ఖడ్గజ్వాలలను ఎందుకు నిలవబెట్టాడు అన్నటువంటి ప్రశ్నకు జవాబును మనం చూడగలిగితే, జీవవృక్షమునకు పోవు మార్గమును కాయుటకు అన్నటువంటి జవాబు మనం చూస్తాం. జీవవృక్షమునకు పోయేటటువంటి మార్గాన్ని కాయటానికే ఖడ్గజ్వాలలను పెట్టాడు. ఇక 24వ ప్రశ్న, ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 24 వచనాలు ఉన్నట్లుగా ఈ 3వ అధ్యాయాన్ని మనం చూడవచ్చు. ప్రియులరా, ఇంతవరకు ఉన్నటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు
సంపూర్ణ సమాధానాలు అని మీరు నిర్ధారణకు రావాల్సిన పని లేదు. ఇంకా అన్వేషించవచ్చు, ఇంకా వివరించుకోవచ్చు, ఇంకా ఎక్కువగా వీటిని గూర్చి మనము ఆలోచించవచ్చు. సంక్షిప్త సమాచారంతో మీకు అందించాను. ప్రియులరా, ఈ 3వ అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీకు తెలియచేయాలి. అదేమిటి అనంటే, ఆదికాండంలో మనము చూస్తాము, నీ సంతానమునకును 3వ అధ్యాయము 15వ వచనంలో నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగ చేస్తానని దేవుడు చెప్పాడు కదా. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఆ విషయాన్ని గూర్చి ప్రత్యేక వీడియో నేను మీకు అందిస్తాను 2వ పార్టులో. కనుక తప్పనిసరిగా ఆ వీడియోను చూడండి. ఆ వీడియో యొక్క టైటిల్ స్త్రీ సంతానం అనగా ఎవరు, యేసుక్రీస్తు స్త్రీ సంతానమా అన్నటువంటి టైటిల్తో ఈ ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటి వాక్యానికి వివరణ మీకు తెలియచేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.